So hello guys, let's start our next module, basic CRUD operations. అసలు CRUD యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? CRUD అంటే క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. అంటే ఈ CRUD ఆపరేషన్స్ అనేవి ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ SQL ఆపరేషన్స్. సో మనం ఏ వెబ్సైట్ క్రియేట్ చేసినా ఆర్ ఎనీ యాప్ క్రియేట్ చేసినా, దాంట్లో ఏదైనా యూజర్ని క్రియేట్ చేయాలనుకున్నా, యాజ్ వెల్ యాజ్ వారి యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేయాలనుకున్నా ఆర్ మనం ఆ యూజర్ని డిలీట్ చేయాలనుకున్నా, ఈ బేసిక్ CRUD ఆపరేషన్స్ అయితే మనం యూజ్ చేయాలి. ఈ CRUD ఆపరేషన్స్ని మనం అన్నిట్లో యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేటెడ్ డేటాబేస్. మనం టేబుల్లో డేటా అయితే స్టోర్ చేస్తాం. సో మనం టేబుల్ క్రియేట్ చేసే ముందు డేటాబేస్ని అయితే క్రియేట్ చేయాలి. దాంట్లో మనం చాలా టేబుల్స్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డేటాబేస్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ డేటాబేస్ యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ నేమ్ అయితే ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద క్వరీ టు క్రియేట్ ఏ డేటాబేస్. సో ఫస్ట్ అయితే మనం PGSQLలోకి అయితే వెళ్దాం. సో దిస్ ఈజ్ ద PGSQL UI. నేను దీన్ని అయితే డార్క్ మోడ్లోకి కన్వర్ట్ చేశా. సో మీరు కూడా డార్క్ మోడ్లోకి చేంజ్ చేయాలంటే, సో ఇక్కడ మీరు ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాష్ బోర్డ్స్లో డిస్ప్లే అని ఉంటుంది. సో హియర్ కాదు, సో సారీ కొంచెం కింద మిస్సెలనేస్లో థీమ్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం నా సిస్టమ్ డార్క్ మోడ్లో ఉంది కాబట్టి డార్క్ మోడ్లో పెట్టుకున్నా. సో మీ ఇక్కడ లైట్ ఆర్ డార్క్ మోడ్ ఎలా నచ్చితే అలా అయితే పెట్టుకోవచ్చు. హై కాంట్రాస్ట్ మోడ్ యాజ్ వెల్ యాజ్ సిస్టమ్. సో ఈ విధంగా నేను థీమ్ని అయితే చేంజ్ చేసుకున్నా, మీరు కూడా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నో మనం సర్వర్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ PostgreSQL 16 సర్వర్ అయితే ఉంది, నాకు మీకు 17 ఉండొచ్చు ఆర్ ఎనీ అదర్ సర్వర్ అయితే ఉండొచ్చు. ఆ సర్వర్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ డేటాబేస్ అయితే నాకు 9 ఉన్నాయి, మీకు లేకపోవచ్చు కూడా. సో ఫస్ట్ అయితే ఎనీ డేటాబేస్ మీద రైట్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు క్వరీ టూల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆ క్వరీ టూల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఒక క్వరీ టూల్ అయితే ఓపెన్ అయింది. మనం దీంట్లోనే క్వరీని అయితే రాయాలి. ఓకే, మనం డేటాబేస్ని ఇక్కడ క్రియేట్ చేద్దాం. డేటాబేస్ క్రియేట్ చేయడానికి క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ నేమ్ వచ్చేసి స్కూల్ అండ్ లాస్ట్లో సెమీకోలం అయితే ఇవ్వాలి. ఓకే, నౌ ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలంటే దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ మనకి క్వరీ మొత్తం ఇందులోనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ రన్ అయితే చేద్దాం, ఆర్ మనం FA అయితే క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ రన్ బటన్ అయితే క్లిక్ చేద్దాం. సో ఆఫ్టర్ దట్ మనకి డేటాబేస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి డేటాబేస్ అయితే రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో దానికోసం మనం రీఫ్రెష్ అయితే చేద్దాం. సో చూడండి, ఇక్కడ స్కూల్ అనే డేటాబేస్ అయితే మనకి క్రియేట్ అయితే అయిపోయింది. సో ఇంత సింపుల్గా మనం డేటాబేస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. నో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టేబుల్ని అయితే మనం క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ క్వరీని అయితే యూజ్ చేయొచ్చు. సో మనం డైరెక్ట్లీ డేటాని డేటాబేస్లో అయితే మనం స్టోర్ చేయలేం. సో మనం డేటాని స్టోర్ చేయడానికి డేటాబేస్లో ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఈ క్వరీ వచ్చేసి క్రియేట్ టేబుల్ అండ్ మనం ఇక్కడ టేబుల్ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ మనం ఏ కాలమ్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ యొక్క నేమ్స్ యాజ్ వెల్ యాజ్ డేటా టైప్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నేను 4 కాలమ్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి ID, సెకండ్ వన్ వచ్చేసి నేమ్, థర్డ్ వన్ వచ్చేసి ఏజ్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి గ్రేడ్. అండ్ ID యొక్క డేటా టైప్ వచ్చేసి ఇంట్, అంటే నంబర్స్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. అండ్ నేమ్ యొక్క డేటా టైప్ వచ్చేసి varchar, అంటే స్ట్రింగ్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. అండ్ థర్డ్ ఏజ్ కూడా నెంబర్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ కూడా char 1, అంటే సింగిల్ క్యారెక్టర్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. లైక్ మనకి గ్రేడ్ అనేది ABC ఇలా సింగిల్ క్యారెక్టర్లో ఉంటుంది కాబట్టి నేను ఈ సింగిల్ క్యారెక్టర్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఈ డేటా టైప్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, వీటిని చూసి భయపడద్దు. మనం నెక్స్ట్ మాడ్యూల్లో క్లియర్ కట్గా ఆల్ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. అక్కడ మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ ఇంట్ అంటే నెంబర్లో స్టోర్ అవుతుంది, varchar అంటే స్ట్రింగ్లో స్టోర్ అవుతుంది, అండ్ 50 అంటే మన స్ట్రింగ్ లెంత్ వచ్చేసి 50 మనం స్టోర్ చేయగలం. అండ్ ఇంటూ వచ్చేసి నెంబర్ యాజ్ వెల్ యాజ్ క్యార్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్, యాజ్ వెల్ యాజ్ 1 అంటే సింగిల్ క్యారెక్టర్ మనకు స్టోర్ చేస్తుంది అని అర్థం. సో ఈ టేబుల్ని అయితే మనం క్రియేట్ చేద్దాం. సో దానికోసం మళ్ళీ PGSQLకి అయితే వస్తున్నా. సో ఇక్కడ నేను ఇంకో క్వరీ టూల్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఈ క్వరీ టూల్ అనేది మనకి PostgreSQL 16కి సంబంధించింది, అంటే సర్వర్కి సంబంధించింది. బట్ మనం స్కూల్ డేటాబేస్లో టేబుల్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఈ స్కూల్ డేటాబేస్ పై రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం మళ్ళీ క్వరీ టూల్ అని క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి స్కూల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ క్వరీ టూల్లో మన క్వరీని అయితే రాయొచ్చు టు క్రియేట్ ద టేబుల్. సో ఫస్ట్ వచ్చేసి క్రియేట్ టేబుల్.
సో మన టేబుల్ నేమ్ వచ్చేసి స్కూల్ ఆర్ స్టూడెంట్స్. ఓకే, నౌ మనం బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసా ఇక్కడ నేను. నౌ ఇందులో మనం కాలమ్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ కాలమ్ వచ్చేసి ఐడి, దాని డేటా టైప్ వచ్చేసి ఇంటిజర్, కామా. నెక్స్ట్ కాలమ్ వచ్చేసి నేమ్, వాటి యొక్క డేటా టైప్ వచ్చేసి varchar 50. నెక్స్ట్ కాలమ్ వచ్చేసి ఏజ్ అండ్ ఇంట్. అండ్ లాస్ట్ కాలమ్ వచ్చేసి గ్రేడ్. గ్రేడ్ అనేది మనకి సింగిల్ క్యారెక్టర్ కాబట్టి char 1. ఓకే, లాస్ట్లో మనం సెమీ కాలమ్ అయితే ఇద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ అయితే చేద్దాం. ఓకే, మనకి రీఫ్రెష్ అయితే అయ్యింది. మన టేబుల్ అనేది ఇందులో స్కీమాస్లో అయితే ఉంటుంది. సో స్కీమాస్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ అండ్ ఇక్కడ టేబుల్స్ మీద క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్ అయితే క్రియేట్ అయింది. అండ్ కాలమ్స్లో ఐడి, నేమ్, ఏజ్ అండ్ గ్రేడ్ ఇవైతే మనకు చూపిస్తున్నాయి. సో మనకి ఒక ఎంటీ టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్సర్ట్ డేటా. సో మనం ఇక్కడ డేటాబేస్ని కూడా క్రియేట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ టేబుల్ని కూడా క్రియేట్ చేసాం. బట్ ఇప్పుడు మన టేబుల్ అనేది ఎంటీగా ఉంది. సో మనం ఆ టేబుల్లో డేటాను అయితే ఇన్సర్ట్ చేయాలి. దానికోసం మనం ఈ క్వరీని అయితే రన్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్, స్టూడెంట్స్ అంటే టేబుల్ నేమ్, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం 4 కాలమ్ నేమ్స్ అయితే ఇవ్వాలి రౌండెడ్ బ్రాకెట్స్లో, యాజ్ వెల్ యాజ్ వాల్యూస్ అని రాసి మనం వాటిని మళ్ళీ రౌండ్ బ్రాకెట్స్లో అయితే ఇవ్వాలి. ఒకవేళ మనం ఒక రో ఇన్సర్ట్ చేయాలంటే సింగిల్ రో అయితే ఇవ్వచ్చు, మల్టిపుల్ రోస్ కూడా మనం ఇవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మనం PGSQLకి వెళ్ళి అక్కడైతే మనం వీటిని రన్ చేద్దాం. ఓకే, నో మనం ఫస్ట్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ, దిస్ ఈస్ ద కీవర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టేబుల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ ఇచ్చిన తర్వాత మనం 4 కాలమ్ యొక్క నేమ్స్ అయితే రాయాలి. సో ఇందులో ఐడి, నేమ్, ఏజ్ యాజ్ వెల్ యాజ్ గ్రేడ్, ఈ 4 కాలమ్ యొక్క వాల్యూస్ అయితే ఇచ్చా. నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్. సో మనం వాల్యూస్లో ఏమి ఇవ్వాలంటే మనం ఏ వాల్యూస్ అందులో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చేసి ID 1, నేమ్ వచ్చేసి రామ్ అని ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 22 అని ఇద్దాం, యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ వచ్చేసి 1 అయితే ఇద్దాం. ఓకే, లాస్ట్కి సెమీ కాలమ్ పెట్టి, సో ఇప్పుడు మనం ఓన్లీ ఇన్సర్ట్ క్వరీని రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఇన్సర్ట్ క్వరీని సెలెక్ట్ చేసి రన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్సర్ట్ క్వరీ అయితే రన్ అవుతుంది. బట్ మనకి కాలమ్ రామ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది, బికాజ్ మనం సింగిల్ కోట్స్ అయితే యూజ్ చేయాలి, నాట్ డబల్ కోట్స్. సో అందుకని ఎర్రర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. సో మనం రన్ చేస్తే చూడండి ఒక ఎంట్రీ అయితే మనకి ఇన్సర్ట్ అయితే అయింది. అదే మనం 2 రోస్ని ఒకేసారి ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ మనం దీన్ని కాపీ చేద్దాం. ఓకే, నౌ ఇప్పుడు మనం 2 రోస్ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో సెకండ్ వన్ వచ్చేసి కృష్ణ అని పెడదాం, కృష్ణ. అండ్ ఏజ్ వచ్చేసి 25 అని పెడదాం. అండ్ గ్రేడ్ వచ్చేసి O అని పెడదాం. ఇంకో రోని కూడా ఒకేసారి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకో రో డీటెయిల్స్ కూడా ఇక్కడ రాస్తా. సో 3, అండ్ శివ అని పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 30 అని పెట్టుకుందాం, యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ వచ్చేసి B అని పెట్టుకుందాం. అండ్ లాస్ట్కి సెమీ కాలమ్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా మనం 2 రోస్ని ఒకేసారి ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ క్వరీ యూజ్ చేసి ఇలా మనం ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ఒకేసారి ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి మనకి ఇన్సర్ట్ అయితే అయిపోయింది. ఇన్సర్ట్ 02, క్వరీ రిటర్న్ సక్సెస్ఫుల్లీ. సో మనకి ఇక్కడ డేటా అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, నో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిస్ప్లే ద డేటా. సో మనం టేబుల్ని అయితే క్రియేట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ డేటాను కూడా ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఆ లోపల ఉన్న డేటాను అయితే మనం చూడాలి. సో దానికోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్స్, ఈ క్వరీస్ని యూజ్ చేసి మనం డేటాను అయితే చూడొచ్చు. ఓకే, నౌ లెట్స్ గెట్ టు PGSQL. సో మనం టేబుల్ మొత్తాన్ని చూడాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ని చూడాలనుకున్నప్పుడు ఈ క్వరీని అయితే రన్ చేయొచ్చు. సో మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ని రన్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఒక టేబుల్ అయితే రిటర్న్ అయింది. దీంట్లో మనకి 3 రోస్ అయితే ఉన్నాయి. 1 2 3 రామ్, కృష్ణ, శివ, 22 25 30 AOB ఇలా మనకి గ్రేడ్స్ అయితే ఉన్నాయి. అదే మనం ఓన్లీ నేమ్ కాలమ్నే రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్స్ని రన్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి ఓన్లీ నేమ్ కాలమ్ అయితే మనకి రిటర్న్ అయ్యింది. అదే మనం గ్రేడ్ని రన్ చేస్తే
మనకి గ్రేడ్ అయితే రిటర్న్ అయింది అండ్ యాజ్ వెల్ యాజ్ ఐడిని మనం సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఐడి అయితే రిటర్న్ అయింది. ఈ విధంగా మనం స్పెసిఫిక్ కాలమ్స్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సెలెక్షన్ అనేది ఇంత సింపుల్గా అయితే చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెలెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వేర్ కీవర్డ్ యూజ్ చేసి కండిషనల్ బేస్డ్గా కూడా మనం డేటాను అయితే సెలెక్ట్ చేయొచ్చు. సో లెట్స్ గో. నౌ మనం ఇక్కడ ఏం చేయాలంటే లైక్ ఇప్పుడు మనం డేటా మొత్తాన్ని ఒకసారి డిస్ప్లే అయితే చేద్దాం. ఓకే, డేటా మొత్తాన్ని అయితే డిస్ప్లే అయితే చేసాం. మనకి ఓన్లీ ఏ గ్రేడ్ ఉన్న స్టూడెంట్స్ యొక్క డేటాయే కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, మనకి అన్ని కాలమ్స్ అయితే కావాలి, ఓన్లీ ఒక కాలం అయితే వద్దు, మనకు మొత్తం డేటా ఎంట్రీ అయితే కావాలి, బట్ ఓన్లీ గ్రేడ్ అనేది ఏ అయితే ఉండాలి. సో దానికోసం వేర్ కీవర్డ్ అయితే పెట్టి గ్రేడ్, మనకి గ్రేడ్ కాలంతో కదా మనం కండిషనల్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాం. సో గ్రేడ్ ఈక్వల్ టు ఏ అంటే దీని అర్థం ఏంటంటే మనకి గ్రేడ్ ఏ ఉన్న రోస్ మాత్రమే మనకి రిటర్న్ అయితే అవుతాయి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి ఓన్లీ రామ్ అయితే మనకు రిటర్న్ అయితే అయింది విత్ గ్రేడ్ ఏ. ఈ విధంగా మనం కండిషనల్గా సెలెక్షన్ కూడా చేయొచ్చు. సో మనం దీన్ని డిఫరెంట్ టైప్స్లో అయితే చేయొచ్చు. మనం వీటిని నెక్స్ట్ మాడ్యూల్ అయితే నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ కండిషనల్ సెలెక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెలెక్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అప్డేట్. సో అప్డేట్ అంటే ఏంటంటే రామ్ అని చెప్పి ఒక ఎంట్రీ అయితే ఉంది. సో మనం ఆ నేమ్ని అయితే చేంజ్ చేయాలి, రామారావు అని చెప్పి. సో అలాంటప్పుడు మనం ఈ అప్డేట్ క్వరీని అయితే యూజ్ చేయొచ్చు. దీంట్లో మనం అప్డేట్ స్టూడెంట్స్ అంటే టేబుల్ నేమ్ అండ్ తర్వాత సెట్ వచ్చేసి ఏజ్ ఈక్వల్ టు 23 అంటే ఈ సెట్లో మనం ఏ కాలంని చేంజ్ చేయాలో ఆ కాలం పేరు అయితే ఇవ్వాలి. ఓకే, నో వేర్ నేమ్ ఈక్వల్ టు రామ్, దీంట్లో మనం ఏ కాలం అయినా ఇచ్చుకోవచ్చు, బట్ మనకి అది యూనిక్ వాల్యూ అయి ఉండాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద PGSQL టెర్మినల్. ఓకే, నో మనం PGSQLలోకి అయితే వచ్చేసాం. నో మనం ఫస్ట్ అయితే అప్డేట్ టేబుల్ నేమ్ అయితే రాయాలి, ఇక్కడ అప్డేట్ స్టూడెంట్స్. ఓకే, టేబుల్ నేమ్ అయితే రాసేసా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఈ నేమ్ని అయితే మారుద్దాం అనుకుంటున్నా. సో దానికోసం సెట్ నేమ్ ఈక్వల్ టు రామ్ ఉంది కదా, నేను రామారావు అని మార్చాలనుకుంటున్నా. ఓకే, రామారావు అని మార్చేసా. ఓకే, సెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వేర్ కండిషన్. మనం దీంట్లో ఏదో కాలం అని ఇచ్చుకోవచ్చు, బట్ ఐడి ఇస్తే చాలా బెటర్, బికాజ్ మనకి ఐడి అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి. సో మనం వేర్ ఐడి ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి. సో అప్డేట్ 1 క్వరీ రిటర్న్ సక్సెస్ఫుల్లీ. అప్డేట్ 1 అంటే ఏంటంటే మనకి 1 రో అయితే మాడిఫై అయింది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనం టేబుల్ మొత్తాన్ని ఇంకోసారి సెలెక్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు చూడండి రామారావు అనేది కిందకైతే వచ్చేసింది, బికాజ్ ఇట్ ఈస్ రీసెంట్లీ మాడిఫైడ్ అండ్ మనకి ఇక్కడ నేమ్ అయితే చేంజ్ అయ్యింది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కాలమ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం రామారావు యొక్క ఏజ్ని అయితే చేంజ్ చేద్దాం. ఏజ్ వచ్చేసి 30 అయితే చేద్దాం. ఓకే, ఆర్ 40 అయితే చేద్దాం. సో దానికోసం ఏజ్ ఈక్వల్ టు 40. ఓకే, నో ఏజ్ ఈక్వల్ టు 40 అయితే ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ మనం రన్ చేద్దాం దీన్ని. సో మనకి మళ్ళీ ఒక రో అయితే అప్డేట్ అయితే అయ్యింది. నో మనం మళ్ళీ స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేద్దాం. చూడండి రామారావు యొక్క ఏజ్ వచ్చేసి 40గా కన్వర్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం స్పెసిఫిక్ కాలమ్స్ని అప్డేట్ చేయాలి ఆర్ మాడిఫై చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ అప్డేట్ క్వరీని అయితే యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్డేట్ క్వరీ. సో మన నెక్స్ట్ క్వరీ వచ్చేసి డిలీట్. సో డిలీట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక స్పెసిఫిక్ రోని మనం డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డిలీట్ క్వరీని అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ నేమ్ ఈక్వల్ టు కృష్ణ అని ఉంది, అంటే మనం స్పెసిఫిక్ రోని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఈ క్వరీని యూజ్ చేయొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్లో మనం టేబుల్ నేమ్ అయితే ఇవ్వాలి అండ్ వేర్లో మనం కాలం నేమ్ అయితే ఇవ్వాలి. సో లెట్స్ గెట్ టు PGSQL. ఇక్కడ మనం డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అయితే ఇవ్వాలి. మన టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్. సో మన టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్ కదా. సో డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మనం ఏదో ఒక ఐడి అయితే ఇవ్వాలి ఆర్ కాలం అయితే ఇవ్వాలి. మనం ఐడి బట్టి డిలీట్ చేసుకుందాం. మనం శివాన్ అయితే డిలీట్ చేద్దాం. సో దానికోసం వేర్ ఐడి ఈక్వల్ టు 3 అని రాస్తే చాలు. ఇక్కడ ఐడి ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే సో ఇక్కడ మనకి డిలీట్ 1 అని అయితే వచ్చింది, అంటే మనకి ఒక రో అయితే డిలీట్ అయిపోయింది.
సో ఇప్పుడు మనం మళ్ళీ స్టూడెంట్స్ టేబుల్ని అయితే ప్రింట్ చేద్దాం. సో దానికోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు చూస్తే ఓన్లీ 2 rows అయితే ఉన్నాయి, రామారావు అండ్ కృష్ణ. మన థర్డ్ ఐడి ఉన్న శివ అయితే రో అయితే డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం డిలీట్ అయితే చేయొచ్చు. సో మనం ఈ మాడ్యూల్లో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి టేబుల్లోకి, యాజ్ వెల్ యాజ్ ఎలా సెలెక్ట్ చేయాలి, విత్ స్పెసిఫిక్ కండిషన్తో ఎలా సెలెక్ట్ చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి అండ్ డిలీట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో మీరు కూడా ఈ క్వరీస్ని అయితే ట్రై చేయండి.